ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హలో అన్వర్ హాయ్ గారు, సార్. లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినట్టుంటే మనం ఉన్నటువంటి ప్లేస్ని ఎంత కంఫర్ట్గా ఉంచుకుంటే మనం ఎంత ప్రశాంతంగా ఉంటాము, ఎంత ప్రశాంతంగా ఆలోచిస్తాము, ఎంత వెల్త్ని క్రియేట్ చేసుకుంటామని చెప్పడానికి ద బెస్ట్ వీడియో అని మీరు ఇవ్వటం జరిగింది. ఏ ఆయుధాన్ని ఎప్పుడు వాడితే వర్క్ ప్లేస్లో మనకంత బెటర్ రిజల్ట్ వస్తుందని చెప్పడానికి స్పిరిచువల్ కాన్సెప్ట్ ఒకటి తీసుకొని చెప్పారు. మన మైండ్ సెట్ ఎప్పుడు శ్రీకృష్ణ అలా ఉండాలని. అవునండి. ఎస్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. Thank you, కమింగ్ sir. టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో జాగ్రత్తగా ఉన్న అందరూ కూడా మీ ఫోన్ ద్వారా మీరు కోటేశ్వర్లు అయిపోవచ్చు. ఫోన్ ద్వారా కోటేశ్వర్లు అయిపోవచ్చు. ఎలా అని అనుకుంటే ఇలా అని నేను చెప్తాను చూడండి. లా ఆఫ్ అట్రాక్షన్లో ఈరోజు చెప్పే పవర్ఫుల్ కాన్సెప్ట్ అంటే హౌ టు మేనిఫెస్ట్ ఎనీథింగ్ విత్ యువర్ ఫోన్. ఈరోజు లైఫ్ పార్ట్నర్ అని 24 hours పక్కన ఉంటారో తెలియదు కానీ ఫోన్ కంపల్సరీ. తెల్లలాగానే ఫస్ట్ చూసేది అందరూ కూడా, నేను చాలా మంది అడుగుతాను, తెల్లలాగానే బ్రష్ పట్టుకుంటారా ఫోన్ పట్టుకుంటారా అంటే ఫోన్ అంటారు. ఫోన్ కంపల్సరీ కనిపించకపోతే పర్రపాటు నా నెంబర్కి ఫోన్ చేయి, నా నెంబర్. లాస్ట్ టైం నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళానండి. ఒక అతను ఇలా ఫోన్ పెట్టుకుని ఇడ్లీ తింటున్నారు, వెతుకుతున్నారు అనమాట. సార్ ఏం పెడుతున్నారు? ఫోన్ ఉంది కదా సార్ మా అన్న. సారీ అంటే చాలామంది ఏంటంటే ఫోన్కి అంత కనెక్ట్ అయిపోతే ఎడిక్ట్ అయిపోతుంటుంటాం. అయితే జాగ్రత్తగా ఉండండి, మన ఫోనే మన లైఫ్ని పైకి తీసుకెళ్లాలన్నా కిందకి పడేయాలన్నా. అందువల్ల ఏంటంటే ఏదైనా వీడియో చూసినప్పుడు ఇది మనల్ని ముందుకు తీసుకెళ్తుందంటే దాన్ని కంటిన్యూ చేయాలి లేదా బ్రేక్ చేయాలి. సో ఫోన్ ద్వారా కూడా మన మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవచ్చు, సింపుల్ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ పాయింట్, మనం రోజంతా కూడా ఫోన్ కంపల్సరీ క్యారీ చేస్తామండి, కంపల్సరీ క్యారీ చేస్తుంటాం. సో అయితే ఇక్కడ ఏంటంటే మన ఫోన్ యొక్క ఎనర్జీ బట్టే మన ఎనర్జీ ఉంటుంది. చాలామంది ఎలా ఉంటారంటే బాగా కోటీశ్వర్లు అయిపోవాలనుకుంటారు, మిలియనర్స్ అయిపోవాలనుకుంటారు, పగిలిపోయిన ఫోన్ ఉంటుంది వాళ్ళ దగ్గర, బాగా మొత్తం అంతా ఆ నెంబర్ కూడా చూసుకుని ఓకే అని లిఫ్ట్ చేస్తుంటారు అనమాట. అంటే కింద పడిపోతుంది, బ్రేక్ అయిపోతుంది, అయినా ఫోన్ డిస్ప్లే మార్చడానికి కూడా టైం ఉండదు వాళ్ళకి అని చెప్పేసి. అది చూస్తున్నంతసేపు మీ ఫోన్ పగిలిపోయిందండి, అది చూస్తున్నంతసేపు మీ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, లోగా ఉంటాయి, ఫ్రీక్వెన్సీ పడిపోతుంది అనమాట. దానివల్ల అప్పుడు మనం అనుకున్న పని కూడా జరగదు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మన ఫోన్ మనం చూస్తూ కూడా, ఎందుకంటే కంటిన్యూగా మన ఫోన్ మన సబ్ కాన్షియస్ మైండ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంటుంటుంది. సో ఏం చేయాలి, కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ 3 మెయిన్ పాయింట్స్ చెప్తాను. అంటే ఫోన్ ద్వారా మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వాడి మేనిఫెస్టేషన్ ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ పాయింట్, క్లీన్ యువర్ ఫోన్. జాగ్రత్తగా ఉండండి, ఫిజికల్లీ అండ్ డిజిటల్. కొంతమంది ఫోన్ ఎలా ఉంటుందంటే అన్నం తినేటప్పుడు చేతితో పట్టుకుంటారు, ఆ ఫోన్ అంతా మరకలుగా ఉంటుంది అనమాట. ఆ ఫోన్ చూస్తే కొంతమంది ఎలా ఇలా తుడిచేస్తుంటారు చేతి, అలా కాకుండా నీట్గా పెట్టుకోవాలి ఫోన్. మనోభావాలు ఇది నిజమండి, నేను అబ్జర్వ్ చేసాను. కొంతమంది ఫోన్ ఎంత దారుణంగా ఉంటుంది అంటే అంత దారుణంగా ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు ఏం చేయాలి, ఫిజికల్గా క్లీన్ చేయాలి. ఇంకొకటి అంటే అన్నెసెసరీ యాప్స్ మూవ్ చేయాలి. చాలామంది ఆ టైంకి మనం యాప్స్ డౌన్లోడ్ చేస్తాం. సో ఏమవుతుందంటే వాడని యాప్స్ వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. మన ఫోన్ కూడా మనకి ఏం చెప్తుందంటే యాప్ అప్డేట్ అవుతుందా, మరి మీరు అప్డేట్ అవుతున్నారో చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ప్రపంచంలో యాప్ మనకు చెప్పేది ఏంటంటే మనకి అప్డేట్ అవ్వమని చెప్తుందండి, అది మెయిన్గా. సో ఇక్కడ ఏంటంటే మీ ఫోన్లో రోజు క్లీన్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇంకోటి అన్నెసెసరీ యాప్స్ ఏదైతే ఉన్నాయో అది అన్ఇన్స్టాల్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇంకోటి అంటే ఫైల్స్ అండ్ నోటిఫికేషన్. చాలామందికి వాళ్ళ ఫోన్లో ఏ యాప్స్ ఉన్నాయో వాళ్ళకి తెలియదండి. ఒక్కోసారి ఏమవుతుందంటే వాట్సాప్లో చాలా మెసేజ్లు వస్తుంటాయి. ఎప్పటికప్పుడు మనం రోజు బ్రష్ చేసుకుంటాం, బాడీని క్లీన్ చేసుకుంటాం. అదేవిధంగా ఫోన్లో కూడా రోజు కొంతసేపు ఒక పావు గంట 10 నిమిషాలు పెట్టుకుని అన్నెసెసరీ ఫొటోస్ అన్నెసెసరీ అన్నీ కూడా డిలీట్ చేసుకోవాలి. జనరల్గా పండగ అప్పుడు అనుకోండి, ఒక పండగ సంథింగ్ ఏదో విషెస్ బాగా వచ్చేస్తుంటాయి మనకి, మొత్తం ఫోన్ అంతా గ్యాలరీ ఫిల్ అయిపోద్ది. అందులో అవసరమైన చూస్తే ఏం ఉండవు మళ్ళీ మనకి. అవును, అందువల్ల ఏం చేయాలంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే ఫోన్ పట్టుకుని ఫోన్ చిరాకుపోతుంటారు అనమాట అని చెప్పి కొంతమంది ఇసిరేస్తుంటారు ఫోన్. మళ్ళీ వద్దులే కాస్ట్లీ ఫోన్ కదా అని మళ్ళీ జాగ్రత్త చూస్తుంటారు. సో ఇక్కడ ఏంటవుద్దంటే కొంతమంది ఫోన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అన్నెసెసరీ ఫైల్స్. లాస్ట్ టైం ఒక అతను ఫోన్ అడిగాను, సరే ఒకసారి ఫోన్ ఓపెన్ చేయండి, గ్యాలరీలో 7,000 ఫొటోస్ ఉన్నాయండి. 7,000 ఫొటోస్. ఆ ఫోన్ పని చేయట్లేదు అతనికి పాపం. ఒక్కోసారి వాట్సాప్ ఆన్, దిక్కుమాలి ఫోన్ తిట్టకూడదు. ఎందుకంటే ఏ వస్తువు ద్వారా మనకు లాభం జరుగుతుందో ఆ వస్తువుకి ఎక్కువ కృతజ్ఞత చెప్పాలి. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అదే. చాలామంది దిక్కుమాలి ఫోన్ అనేసి అంటారు అనమాట, ఫోన్ తిడుతుంటుంటారు. ఎవరైతే ఎక్కువ ఫోన్ తిడతారో ఆ ఫోన్ పోద్ది, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. బాబు నీ దగ్గర ఉండండి. ఇప్పుడు ఒక ఎంప్లాయీస్ రెగ్యులర్ తిట్టారు అనుకోండి, మీరు ఉంటే బాబు నీకు దన్నవారు బాబు వెళ్ళిపోతాను అంటారు. ఫోన్ కూడా బాబు నీకన్నా ఎవరి దగ్గర ఉండడం బెటర్ అని చెప్పేసి వెళ్ళిపోద్ది అనమాట. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు ఫోన్ని మనం ఫిజికల్గా డిజిటల్గా క్లీన్ చేసుకోవాలి. అది. రెండోది ఏంటంటే గెట్ రిడ్ ఆఫ్ ఫొటోస్, మెసేజెస్. ఒక్కోసారి ఎలా ఉంటాయంటే కొంతమందికి ఇప్పుడు జనరల్గా మనకి చాలా మెసేజెస్ వస్తాయి, టెక్స్ట్ మెసేజెస్. ఒక్కసారి టెక్స్ట్ మెసేజ్ నేను ఒకసారి ఎన్నున్నాయని చూస్తే 3,600 టెక్స్ట్ మెసేజ్ అండి.
నేను ఈ కాన్సెప్ట్ తెలుసుకున్నా అన్ని అన్నెసెసరీ. ఇప్పుడు షాపింగ్ అని చెప్పేసి అది చేసి కానీ అన్నీ మనకి ఏవో మెసేజ్లు వస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఇవి కూడా మనం క్లీన్ చేయాలి. ఎందుకంటే వాడనిది ఏ వస్తువైనా మనకి నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. నెగిటివ్ మెమరీస్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ ఒక్కోసారి ఎలా ఉంటాయంటే చాలామంది ఫొటోస్ తీసుకుంటారు, 10 ఫొటోస్, అందులో 9 ఫొటోస్ సరిగ్గా రావు. సో జనరల్గా లేడీస్ ఫోన్లో ఇంక ఎక్కువ ఉంటాయి, వాళ్ళు ఎక్కువ సెల్ఫీస్ తీసుకుంటారు మామూలుగా. సో జెంట్స్కి చాలా తక్కువ ఉంటుంది. సో ఏమో వాడని వాటివన్నీ కూడా మనం డిలీట్. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే ఫోటో బాగా రాలేదు, ఈ ఫోటో బాగా రాలేదు, ఫోటో బాగా అంటే ఆ బాగా రాలేదనేమో ఆ ఫోటోకి ఎమోషన్ యాడ్ అయింది కదా, ఆ ఎమోషన్ ఉందని అలా ఉంచకూడదు, తీసేయాలన్నమాట. సో ఈ విధంగా ఫొటోస్ తీసుకోవాలి, మెసేజ్ డిలీట్ చేసుకోవాలి, యాప్స్ అన్ఇన్స్టాల్ చేసుకోవాలి, ఫోన్ ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి. దానికి ఒక చిన్న స్ప్రే దొరుకుతుంది బయట. కొంతమంది ఫోన్ చూస్తే మొత్తం మరకలుగా ఉంటుంది అనమాట, ఆ ఫోటో కూడా కనిపించదు. కొంతమంది ఎలాంటి ఉంపెట్టి చూసేస్తుంటారు మరి దారుణంగా. నిజమండి, కొంతమంది మనోభావాలు అంటే చిన్న స్ప్రే దొరుకుతుంది బయట, నీట్గా ఫోన్ మాత్రం నీట్గా పెట్టుకోవాలి. కొంతమంది ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే భయం వేస్తుంది, ఆ ల్యాప్టాప్ నిండా డస్ట్ ఉంటుంది, చేతితో పెట్టి తుడిచేస్తుంటారు అన్నమాట, చేతి పెట్టి తుడిచేస్తుంటుంటారు అని చెప్పేసి. ఎవరైనా చూసారో మళ్ళీ చూసుకుని మళ్ళీ అనేసుకుంటారు అనమాట. అది ఒక క్లాత్ పెట్టుకోవడం, నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం, ఇది కంపల్సరీ చేసుకోవాలన్నమాట. రెండోది ఏంటంటే రీఆర్గనైజ్ యువర్ యాప్స్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామందికి వాళ్ళ ఫోన్లో ఆ యాప్ ఉందో లేదో కూడా తెలియదు. నేనేమంటానంటే మీ ఫోన్లో కంపల్సరీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే, గూగుల్ పే, పేపాల్ లేదంటే పేటిఎం అన్నీ కూడా ఒక ఫోల్డర్ పెట్టుకుని ఆ ఫోల్డర్లో పెట్టుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు ట్రావెలింగ్ యాప్స్ అని కొన్ని ఉంటాయి, మేక్ మై ట్రిప్స్, ఇలా రకరకాల ట్రావెలింగ్ యాప్స్ ఉంటాయి. ట్రావెలింగ్ యాప్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకోవాలి, ఈ అకౌంట్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోవాలి. ఈ విధంగా కొంతమందికి ఎలా ఉంటే అవసరమైన ఫోన్ ఆ యాప్ ఎక్కడ ఉందో ఇలా ఫోన్ పట్టుకుంటారండి. ఫోన్ పట్టుకుని యాప్ ఎక్కడుంది ఎక్కడుంది తిరుగుతారు, ఆ యాప్ మళ్ళీ దొరకదు, ఆ టైంకి అన్ఇన్స్టాల్ చేసేస్తుంటారు. సో ఎప్పుడు కూడా ఫోన్లో ఫోల్డర్ పెట్టుకొని వాటిని ఒక ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి, ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా పీపీటీ చేసినప్పుడు పిక్స్ పెట్టుకుంటాను, పిక్స్ డౌన్లోడ్ చేసుకుని సుమన్ టీవీ అని అలా ఒక సెపరేట్ ఫోల్డర్ పెట్టుకుంటా, క్లయింట్స్కి సెపరేట్ పెట్టుకుంటా, ఫ్యామిలీ సెపరేట్ పెట్టుకుంటా. చాలా మీ అందరూ ఏం చేస్తారంటే ఫొటోస్ తీసుకుంటాం కదండి, కొన్నిసార్లు మన ఫోటో ఎవరైనా అంటారు నీ ఫోటో ఒకటి పంపించంటే ఆ ఫోటో ఎక్కడ ఉందో తెలియదు, గ్యాలరీలోకి వెళ్ళి మొత్తం ఫోటో అని తిరుగుతారు అనమాట. ఏంటో ఒక్క ఫోటో కూడా లేదు అని చెప్పేసి. మీ ఫోటోస్ తీసుకున్నట్టు సెపరేట్, మీ ఫోటోస్ సెపరేట్గా ఉండాలి, ఫ్యామిలీ ఫోటోస్ సెపరేట్గా ఉండాలి, పర్సనల్ ప్రొఫైల్ అంటే దానికి పర్సనల్ ప్రొఫైల్ ఉండాలి, ఫోన్లో ప్రొఫెషనల్ ఫోటోస్ ఉంటాయి. కొంతమంది ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే మొత్తం అన్ని ఫోల్డర్స్ ఉంటాయండి. ఇది ఓపెన్ చేయంటే ఎక్కడుంది దొరకదు, స్క్రీన్ మారిపోతుంటుంది ఒక్కోసారి వెనకాతల, డెస్క్టాప్ మారిపోతే అది కూడా తెలియదు అనమాట. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే కొంతమంది ఎలా ఉంటారంటే నెంబర్ సేవ్ చేసేసుకుంటారు. ఆ నెంబరు ఆ పర్సన్ పేరేంటో చిన్నప్పుడు మనకి ఎవరైనా సడన్గా పేరు బస్ అంటే వచ్చారు, వాళ్ళ అంకులు వచ్చారు, ఈ అంకులు వచ్చారు, ముందు ఒక కోడ్ పెట్టుకుంటాం. సో మీరు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్స్ ఫీడ్ చేసుకున్నప్పుడు దానికి ఒక కోడ్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఇమ్మీడియట్గా మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. దాని తర్వాత సో ఫైండ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ నీడ్. మన ఫోన్ ఎలా ఉండాలంటే టక్కని ఏది ఎక్కితే వచ్చేలాగా ఉండాలన్నమాట. దాని తర్వాత ఇక్కడ సింప్లీ చేంజ్. మన ఒక ఫోన్ ఎప్పుడైతే ఈ విధంగా అంటే క్లట్టర్, ఫోన్లో ఉన్న అన్నెసెసరీ వేస్ట్ అంతా ఒక వారంలో ఒక రోజు కూర్చొని నేను ఒక కార్పొరేట్ పుస్తకం చదువుతున్నానండి, మైండ్ సెట్ అనే పుస్తకం చదువుతున్నా. ఈవెన్ దాని వెనకాతల బిల్ గేట్స్ ఒక మాట రాశారనమాట, ఎవరైనా మీరు చదవాలంటే పుస్తకం చదవనని చెప్పేసి. ఒక హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక ఆవిడ రాశారు. ఆ పుస్తకంలో నేను చదువుతున్నప్పుడు, మైండ్ సెట్ అనే పుస్తకం చదువుతున్నప్పుడు వారంలో ఒక్క రోజట మనం మైండ్లో ఉన్న చెత్తని, ఇంట్లో ఉన్న చెత్తని, మన ల్యాప్టాప్ ఫోన్లో ఉన్న చెత్తని రిమూవ్ చేసుకోవాలి. వారానికి ఒక రోజు థింకింగ్ డే అంటే థింక్ లైక్ ఎ కింగ్ అనమాట. థింకింగ్లోనే కింగ్ ఉంది చూడండి, థింక్ లైక్ ఎ కింగ్. వారానికి ఒక రోజు కంపల్సరీ మనం ఒక రోజు పెట్టుకోవాలన్నమాట. మీరు నిజంగా చేస్తారనుకుంటే కామెంట్ బాక్స్ కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఐ విల్ క్లీన్ మై ఫోన్ అని కింద కంపల్సరీ టైప్ చేయండి. మీ ఫోన్ క్లీన్ అయితే మైండ్ క్లీన్ అయిపోయింది. అబ్సల్యూట్లీ, అంటే థాట్స్ అన్ని షిఫ్ట్ అయిపోయింది. బాగా అండి, 100%. గ్రేట్ కాన్సెప్ట్ అది, బాగా. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ యాప్ గురించి ఒకటి చెప్తానండి. యాప్ నేను ఈసారి క్లాసెస్లో లాస్ట్ టైం పిన్ చెప్పాను. పిన్ అంటే ఇప్పుడు ఏదైనా ఓలా ఊబర్ రాగానే ఫస్ట్ ఎక్కగానే ఉంటాడు, సార్ పిన్ చెప్పండి సార్ అంటాడు. పిన్ అంటే ఏంటి? పాజిటివ్ ఇన్ నెగిటివ్. పాజిటివ్ ఇన్ నెగిటివ్, దట్ ఈస్ కాల్డ్ పిన్. ఈసారి క్లాసెస్లో యాప్ గురించి కూడా ఒక టెక్నిక్ చెప్పబోతున్నాను అనమాట. యాప్ అనే దాన్ని ఫాలో అయ్యి మీరు అంటే మీకంటూ ఒక కొత్త యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు మైండ్లో, ఆ యాప్ గురించి చెప్తాను. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొకటి ఎలా ఉంటుందంటే కొంతమంది స్క్రీన్ లాక్ మాటికి మారుస్తుంటారు. స్క్రీన్ లాక్ ఎప్పుడు కిందకు ఉండకూడదండి, ఇది చాలా ఒక పవర్ఫుల్ టెక్నిక్. కొంతమంది స్క్రీన్ లాక్ కిందకు ఉంటుంది, అలా కిందకు ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం పైకి వెళ్ళాలి కాబట్టి స్క్రీన్ లాక్ ఎప్పుడు పైకి ఉండాలి కంపల్సరీగా. ఇంకొంతమంది ఎలా ఉంటుందంటే స్క్రీన్ లాక్ మర్చిపోతారు వాళ్ళు, మళ్ళీ సర్వీసింగ్ సెంటర్కి పరిగెడతారు, బాబు మన లాక్ మర్చిపోయిందని చెప్పేసి. మొత్తం వాడు ఏం చేస్తారు, రీస్టార్ట్ కొడతారు, మొత్తం ఫోన్ అంతా పోదు. అంటే ఏటీఎం పిన్నులు రకరకాలు ఉంటాయి, మెయిల్ ఐడీస్ పాస్వర్డ్స్ అన్నీ కూడా. మీ మెయిల్ ఐడీస్ పాస్వర్డ్స్ కానీ మీ ఏటీఎం పిన్స్ కానీ మొబైల్లో కొన్ని సెక్యూర్ ఫోల్డర్స్ ఉంటాయి.
ఎందుకంటే రీసెర్చ్ ప్రకారం అండి వాళ్ళ ఫోన్ గురించి ప్రపంచం మొత్తం మీద రీసెర్చ్ చేస్తే కేవలం 25% పీపుల్ మాత్రం తెలిసేట వాళ్ళ ఫోన్ గురించి మొత్తం అంతా కూడా. సడన్గా ఎవరైనా అడగండి మీ ఫోన్ ఎంత జీబీ అంటే జీబీయా అదే అప్పుడు కొన్నాను. ఏ మోడల్ మీ ఫోన్ అంటే ఫోన్ మోడల్ అదే కంపెనీ పేరు చెప్తాను. నేను అడుగుతుంది కంపెనీ పేరు కాదు మోడల్ అంటే మోడలా ఉంటుంది ఏదో చూసుకొని అంటారు అనమాట. కొంతమందికి ఎలా ఉంటుందంటే బ్లూటూత్ ద్వారా షేర్ చేయడం రాదు, కొత్త యాప్స్ వస్తున్నాయి అవి తెలుసుకోవాలన్నమాట. ఎంతసేపు అప్డేట్ అవ్వం. నా ఫోన్ ఇంతే అనుకోండి, ఒక్క ఫోన్తోనే కోటీశ్వర్లు అయిపోవచ్చండి. సో ఈ విధంగా ఏంటంటే ఇలా ఉండడం వల్ల కూడా ఇక్కడ చూడండి ఎంత నీట్గా. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఫోటో తీసుకోవాలనుకుంటారు, కెమెరా ఎక్కడ ఉంటుందో తెలియదు వాళ్ళకి ఫోన్లో. ఇది ఎక్కడ ఉంటుంది చూడు అని ఉంటారు. సో అంటే మళ్ళీ ఏం చేస్తారు, తెల్లారి నుంచి రాత్రి దాకా ఫోన్లో ఉంటారు. అది ఒక్కోసారి ఇప్పుడు పిల్లలు ఎలా అయిపోయారంటే పేరెంట్స్ ఫోన్లో అన్ని గేమింగ్ యాప్స్ డౌన్లోడ్ చేస్తారు. మనకు అప్పుడప్పుడు చూస్తే ఫోన్లో మనకు అవసరం యాప్ తప్ప అన్ని గేమింగ్ యాప్స్ ఉంటాయి, అవి కూడా అన్ఇన్స్టాల్ చేసుకోవాలండి. సో ఈ విధంగా ఉండడం అంటే కామ్గా ఉంటాం, పీస్ఫుల్గా ఉంటాం. అండ్ లాస్ట్ ఏంటంటే టిప్ నెంబర్ 3, ప్లేస్ ద పిక్చర్ ఆఫ్ యువర్ గోల్ ఆన్ యువర్ మెయిన్ స్క్రీన్. చాలామంది ఎలా ఉంటాయంటే వాళ్ళ స్క్రీన్ మీద ఫొటోస్ పెడుతుంటారు, వాళ్ళ ఫోటో పెడతారు, వాళ్ళ పిల్లల ఫొటోస్ పెడతారు. నో, మీ గోల్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఇలా మనం గోల్ చూస్తుంటుంటాం, లాస్ట్ టైం కూడా నేను నా గోల్స్ అన్నీ పెట్టుకుంటానండి మొబైల్ కంపల్సరీగా. ఏదైతే సాధించాలనుకుంటున్నానో ఆ గోల్, ఫైనాన్షియల్ గోల్ కంపల్సరీ పెట్టుకుంటాను. ఒక కారు కొనుక్కోవాలనుకుంటే డిస్ప్లే మీద కారు ఉండాలి, మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటే డిస్ప్లే మీద ఇల్లు ఉండాలి. ఈ విధంగా ఇలాంటి టెక్నిక్స్ అన్ని నేను క్లాసెస్లో చాలా బాగా చెప్తానండి. సో గోల్, మీ స్క్రీన్ కంపల్సరీగా ఎలా ఉండాలంటే మన గోల్ ఏదైతే ఉందో అది ఉండాలి, లేదా ఏ పర్సన్గా తయారనుకుంటున్నారో ఆ పర్సన్లాగా ఉండాలి. నాకు టామ్ క్రూజ్ అంటే చాలా ఇష్టం, టామ్ క్రూజ్ లాగా ఉండాలి. అప్పుడు టామ్ క్రూజ్ ఫోటోస్ పెట్టుకుంటా. ఫైనాన్షియల్ కార్ కొనుక్కోవాలనుకోండి, సో నెక్స్ట్ BMW కార్ కొనాలనుకుంటున్నాను, ఆ BMW కార్ ఫోటో ఉంటుంది. ఇలా రకరకాల మన గోల్ని కంపల్సరీ స్క్రీన్కి అటాచ్ చేయాలండి. ఈ విధంగా అటాచ్ చేయడం వల్ల ఏంటంటే ఎవ్రీ టైం మనం చూస్తున్నంతసేపు తెలియకుండానే, ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితానికి పర్పస్ తెలుస్తుంది. బాగా ఒక డెంటల్ డాక్టర్ దగ్గర వెళ్ళారనుకోండి, డెంటల్ పిక్చర్స్ ఉంటాయి. ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కడికి వెళ్ళారనుకోండి, మంచి ప్రెగ్నెంట్ బొమ్మలు అంటే బేబీ బొమ్మలు ఉంటాయి అక్కడ. అంటే ఒక్కోసారి ఎలా ఉంటారంటే దీన్ని పిక్చర్ మేనిఫెస్టేషన్స్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. మనం ఏదైతే అనుకుంటున్నామో, సాధించాలనుకుంటున్నామో, ఏదైతే ఎంత ఇన్కమ్ సాధించాలనుకుంటున్నారో ఆ ఇన్కమ్ని కానీ, ఆ కారు కానీ, ఆ ఇల్లు కానీ, గోల్డ్ కొనుక్కోవాలనుకున్నారా, డైమండ్ రింగ్ కొనుక్కోవాలనుకుంటున్నారా. లాస్ట్ టైం నా క్లయింట్ ఒక ఆవిడ వచ్చారు, సార్ నేను డైమండ్ రింగ్ కొనుక్కోవాలి సార్, నాకు డ్రీమ్. ఓకే మేడం, డైమండ్ రింగ్ పెట్టుకోండి మొబైల్ స్క్రీన్ మీద అంటే, సార్ అవుదా డౌట్ తీసింది. ఎందుకంటే డౌట్ తీసేలు కోటేశ్వరు అవ్వలేరు. సో యూనివర్స్ ఏం చెప్పిందంటే కోరుకోవడం మీ పని, ఇవ్వడం నా పని. చాలామందికి ఎలా ఉంటారంటే వస్తుందా రాదా, లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేది ఏంటంటే ఎలా వస్తుందని నేను క్లాసెస్లో చెప్తానండి. సో ఈ విధంగా మనం చూడడం వల్ల రెగ్యులర్గా ఏమవుతుందంటే మనం రెగ్యులర్గా చూడడం, దేన్నైతే మనం చూస్తుంటామో దాన్నే పదే అట్రాక్ట్ చేస్తుంటాము లైఫ్లో. ఆ విధంగా మన ఫోన్ ద్వారా కూడా మనం కోటేశ్వర్లు అయిపోవచ్చు, సబ్ కాన్షియస్లీ మనం కనెక్ట్ అయిపోవచ్చు. ఎస్, గ్రేట్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో బ్యాచ్ ఎప్పుడు? ఈసారి జరగబోయే బ్యాచ్ ఈ మంత్ 30th అండి. ఈ మంత్ సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి జరగబోతుంది. ఈసారి బ్యాచ్ పేరు మనీ మ్యాగ్నెట్స్. అంటే జీవితంలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా అసలు మనం సైకాలజీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్, ఒక హ్యూమన్ మైండ్ ఒక మ్యాగ్నెట్. అయితే మీరు అన్నిటికన్నా జీవితంలో అతిపెద్ద మ్యాగ్నెట్ ఏంటి అవ్వాలంటే మనీ మ్యాగ్నెట్ అయితే. ఎందుకంటే ఒకటి ఉంటుందండి, అంటే అన్ని నొప్పులకి జొండు బాంబ్ లాగా అన్ని ప్రాబ్లమ్స్కి ఒక బాంబ్, అదే మనీ బాంబ్. జీవితంలో డబ్బు అనేది ఒక్కటి ఉంటే చాలా సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈరోజు చాలా సినిమాస్లో కూడా మనకి చాలా హీరోస్ కూడా చెప్తున్నారు వాటి గురించి. సో మీరు కూడా మీ లైఫ్లో ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలని, ఎందుకంటే డబ్బుని కానీ ఆకర్షిస్తే ఆటోమేటిక్ సక్సెస్, పీపుల్, ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్. సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఈసారి జరగబోయే బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ మనీ మ్యాగ్నెట్ అయితే సార్ లైఫ్లో ఎలా ఉంటుందంటే వాట్ నాట్ వీ కెన్ అట్రాక్ట్ డ్రీమ్ హౌస్. ఓన్ హౌస్ కాదండి, డ్రీమ్ హౌస్. ఓన్ కార్ కాదు, నీకు ఓన్ కార్ ఉందా అని చాలా మంది అడుగుతారు. ఓన్ కార్ కాదు, డ్రీమ్ కార్. డ్రీమ్ కార్ని అట్రాక్ట్ చేయొచ్చు, హెల్తీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ చేయొచ్చు, లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ పెళ్ళి అయిపోతే సార్ మా పరిస్థితి ఏంటి అని అనేవాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ని కూడా మార్చుకోవచ్చు. సో ఇలా ఎందుకనంటే సో చాలా మంది ఇంట్లో వైఫ్ బాగుంటేనే లైఫ్ బాగుంటుంది, వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్పొచ్చు. సో మీరు నిజంగా ఒక మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే, పీపుల్ని అట్రాక్ట్ చేయాలి, బిజినెస్లో ఉన్నారా, సేల్స్లో ఉన్నారా, మార్కెటింగ్లో ఉన్నారా, ఎనీ బిజినెస్, వన్ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పీపుల్ని ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్లో నేను కొత్త టాపిక్ లాంచ్ చేయబోతున్నా. అదేంటంటే హౌ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో ఒక స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను. స్పెషల్ టాపిక్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ మీ బిజినెస్లో అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను ఈసారి స్పెషల్గా లాంచ్ చేయబోతున్నానండి. ఐస్కంతం లాగినట్టు మ్యాగ్నెట్. గ్రేట్ బ్యాచ్ అన్న, గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యాచ్. ఎస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.
సో మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సెప్టెంబర్ 30th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో సెప్టెంబర్ 30th ఉంటుంది. చాలా పెద్ద బ్యాచ్, అందులో చాలా మంచి కంటెంట్ని కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.